Okay. So, okay, students, I'm going to share my presentation. Yeah, students, is my presentation with Ulma? Yes, sir. Yeah. So, previous class we discussed how to find the inverse Laplace by using partial fraction method. అంటే ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ని ఇచ్చిన ఫంక్షన్ ఆఫ్ ఎస్ we have to split into partial fractions. So once if it is possible to split into partial fraction, then we can easily find the inverse Laplace of the given function. See the some example let us discuss here. ఇవి చాలా చిన్న ఎగ్జామ్స్ ఇవి జస్ట్ డివిజన్ బై ఎస్ క్యూబ్ ఉంది ఇక్కడ జస్ట్ స్ప్లిట్ చేయడమే. దిస్ ఓకే సింపుల్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈస్ depends on the first shifting theorem. First shifting theorem problem on the cos function, sin function. S by s square plus a square. We know that that is the inverse Laplace of cos at. Or whatever. ఇక్కడ ఏముంది s square s plus 2 by s minus 2 whole square plus 9. ఇక్కడ s minus 2 whole square అంటే s shifted with s minus 2. So numerator లో get minus 2 term. So this also okay. Very simple term. ఈ మోడల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇక్కడ. థర్డ్ క్వశ్చన్. దిస్ ఈజ్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్. 2a square minus 6as plus 5 by s cube minus 6a square plus 11s minus 6. ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేయడం ఫస్ట్ ఫ్యాక్టరైజ్ చేయాలి. డినామినేటర్ ఫ్యాక్టరైజేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ఫ్యాక్టరైజేషన్ యూ నో ద మెథడ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఫైండింగ్ ద రూట్స్ మనం ఆల్రెడీ మ్యాట్రిక్స్ లో నేర్చుకున్నాం అమ్మా. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యూజింగ్ ద మెథడ్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ అండ్ యూజింగ్ ద సింథటిక్ డివిజన్ మెథడ్. సో ఇదే మెథడ్ అప్లై చేసుకొని ట్రై టు ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఎస్. ఇక్కడ 0 చేసుకుంటే మనకు రూట్స్ వచ్చేస్తాయి. ఇఫ్ యూ గెట్ ద రూట్స్ 1 2 3 దెన్ రైట్ ద గివెన్ ఈక్వేషన్ యాజ్ s minus 1 into s minus 2 into s minus 3. Suppose if you get the roots minus sign, then write the factor as s plus something. Suppose minus 1 వచ్చింది అనుకోండి రూట్ s plus 1 రాయాలి ఫ్యాక్టర్. యూ నో దిస్ టాక్ ఓకేనా. ఇక్కడ we get s minus 1 s minus 2 s minus 3 as the roots అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్. Then split into partial fraction because numerator second degree, denominator third degree, so easily factorization possible. Split into partial fractions. So once we split into partial fractions and how to find the constant ABC, so very simple. That is technique. There are a number of techniques by equating the coefficients of like powers on both these sides, or by putting s values 1 2 3. 1 తీసుకుంటే ఏ వాల్యూ వస్తుంది అలా తీసుకోవచ్చాము. s value 1 తీసుకోండి, s value 2 తీసుకోండి, 3 తీసుకోండి. You get 3 constants. Enough. Once we get ABC, substitute them, apply the Laplace, inverse Laplace on both. The very simple formula. These are exponential functions. Laplace of exponential function e power at 1 by s minus a. So this is repeated factors, amma. So we know that when is repeated factors in the denominator, s minus a square ఉన్నప్పుడు ఏం రాయాలంటే a by s minus a plus b by s minus a square. ఆర్ ఒకే టర్మ్ రాసుకోవచ్చు. ఏఎస్ ప్లస్ బి బై ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ రాసిన తప్పలేదు. బోత్ ఆర్ సేమ్. ఏఎస్ ప్లస్ బి బై ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎస్ ప్లస్ 2, లేదా ఏ బై ఎస్ మైనస్ 1 ప్లస్ బి బై ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఎల్సిఎం తీసుకోవడమ్మా మీకు అదే వస్తుంది వాల్యూ. ఎల్సిఎం తీసుకుంటే ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఏ ఇంటూ ఎస్ మైనస్ 1 ప్లస్ బి బై ఎస్ మైనస్ 1 అంటే ఏఎస్ ప్లస్ బి అండ్ మైనస్ ఏ వస్తుంది అక్కడ. సో ఈ బి మైనస్ ఏని బి1 అనుకుందాం. సమ్ కాన్స్టెంట్ దట్ ఈస్. సో పార్షల్ ఫ్రాక్షన్ మెథడ్స్ చాలా ఉన్నాయేమో. మీకు ఆల్రెడీ బిఎస్ గ్రేవాల్ బుక్లో ఇండెక్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యూనిట్స్ ఇండెక్స్లో ఎవ్రీ మెథడ్ ఇంటర్లో నేర్చుకున్న మెయిన్ ఇంపార్టెంట్ థీరమ్స్ అన్నీ ఉంటాయి అక్కడ. మళ్ళీ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, పార్షల్ ఫ్రాక్షన్ మెథడ్స్ అన్నీ కూడా మీకు ఫార్ములాలా ఉన్నాయి బిఎస్ గ్రేవాల్ బుక్లో. మీకు ఒకసారి పార్షల్ ఫ్రాక్షన్ ఒకసారి మీకు గ్రూప్లో పెడతానులేమ్మా. ప్రాపర్టీస్ ఎలా స్ప్లిట్ చేయాలనేది ఒక 2-3 మెథడ్స్ ఉన్నాయి. ఐ విల్ షేర్ దట్ ఇన్ దిస్ గ్రూప్ క్లాస్ రూమ్. ఓకే. Now this you know how to find the constants. ఇక్కడ take LCM. s వాల్యూ 1 తీసుకోవచ్చు, s వాల్యూ -2 తీసుకుంటే రెండు కాన్స్టెంట్స్ వస్తాయి మనకు. ఇంకొక కాన్స్టెంట్ అంటే టేక్ న్యూమరేటర్, బోత్ సైడ్ న్యూమరేటర్ ఈక్వల్ చేసుకోండి అండ్ ఈక్వేట్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ లైక్ పవర్స్. అంటే s స్క్వేర్ కోఎఫిషియంట్ ఆన్ బోత్ ది సైడ్, s పవర్ 1 కోఎఫిషియంట్ ఆన్ బోత్ ది సైడ్ అండ్ కాన్స్టెంట్ టర్మ్ ఆన్ బోత్ ది సైడ్. వీ గెట్ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్. మనకు కావాల్సింది ఏబిసి వాల్యూస్. 3 equations enough, but we will get number of equations by using number of different techniques. Okay,
కంపేర్ చేసుకోండి కోఎఫిషియన్స్. వాట్ వి గెట్ a ప్లస్ ఈజ్ కూడా 0 వచ్చింది, అంటే a ప్లస్ సి వాల్యూ అక్కడ s ఈజ్ కూడా 1 తీసుకుంటే వచ్చేస్తుంది, అంటే a మైనస్ 1/3 a ఈజ్ కూడా 1/3. సిమిలర్లీ కోఎఫిషియన్స్ ఆఫ్ s తీసుకుంటే a ప్లస్ b మైనస్ 2c ఈజ్ ఈక్వల్ టు 4, అంటే 1/3 1/3 సబ్స్టిట్యూట్ చేయండి a వాల్యూ c వాల్యూ, దెన్ b వాల్యూ వి గెట్ b ఈజ్ ఈక్వల్ టు 3. Substitute that. Now first term 1 by s minus 1, that is e power t. Second 1 by s minus 1 whole square అంటే e power t into t. అంతే కదా, e power t into L inverse of 1 by s square. S square అంటే that is t by 1 factorial. is plus 2 అంటే e power minus 2t. ఇది మనం చేసిన ఈ మోడల్ ప్రాసెస్. అక్కడ s square plus 2s plus 1. న్యూమరేటర్లో a బై ఎస్ మైనస్ 1 ఓకేనమ్మా, బట్ b బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 5 రాంగ్. b బై ఎస్ స్క్వేర్ ఉండదు, bs ప్లస్ c రాయాలి అక్కడ. ఓకే, సో అంటే మళ్ళీ తర్వాత స్టెప్లో కరెక్ట్ రాసిండు, ఇక్కడ మీకు కనిపించే మాత్రం b రాస్తుంది, బట్ స్టెప్స్లో కరెక్ట్ ఉంది. a ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 5 ప్లస్ bs ప్లస్ c ఇంటూ ఎస్ మైనస్ 1. హియర్ దిస్ ఇస్ కరెక్ట్. నౌ ఈక్వేట్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ లైక్ పవర్స్. ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్ తీసుకోండి ఈక్వేట్, ఎస్ కోఎఫిషియెంట్ తీసుకోండి, కాన్స్టెంట్ తీసుకోండి. You will get this very simple algebra nama, ఇది no need to explain, simple algebra. Substitute a value, b value, c value, we will get some values ikkada. Substitute cheskondi 1 by s minus 1 minus s by s square plus 2s plus 5 undi. Ikkada s square plus 2s ante s plus 1 whole square, am I right? s square plus 2s undante definitely oka 1 add chese that will become perfect square, s plus 1 whole square ante మిగతాది 4 ఉంటుంది, అంటే s plus 1 whole square plus 2 square రాసుకోవచ్చు. బట్ న్యూమరేటర్లో కూడా ప్లస్ 1 ఉండాలి, లేదు అక్కడ ఓన్లీ ఎస్ ఉంది. సో యాడ్ 1 సబ్ట్రాక్ట్ 1. సిమిలర్లీ హియర్ ఆల్సో 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1, ఇది ఓకే సైన్ ఫంక్షన్, డైరెక్ట్ సైన్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఈ సైన్ 2t రాసుకోవచ్చు లాస్ట్ టర్మ్. బట్ ప్రీవియస్ వన్ ఎస్ ప్లస్ 1 మైనస్ 1 స్ప్లిట్ చేసుకుందాం. C1 రిలాక్సేషన్ ఇక్కడ మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s plus 1 whole square plus 4 plus 2 into L inverse, సేమ్ టర్మ్స్ అవి ఇక్కడ 2 minus 1 అంటే 1 టర్మ్ అవుతుంది, క్యాన్సలేషన్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇది చేద్దాం. నౌ ఐ యామ్ గోయింగ్ టు డూ దిస్. s by s square s power 4 plus 4a power 4. 1 minute students. Tarun డోర్ కొట్టావునా? ఇప్పుడు స్టార్ట్ అయింది, ఫాస్ట్ ఫాస్ట్. టర్న్ చేయబడు. సో ఓకే స్టూడెంట్స్, ఇది ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత లెట్ us go to the ప్రాపర్టీస్. అంటే ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్న ఇన్వర్స్ ల్యాప్లాస్ ప్రాపర్టీస్, ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ బై ఎస్ థీరం, డివిజన్ బై ఎస్ థీరం, బట్ నో నీడ్. మ్యాక్సిమం మనకు పార్షియల్ ఫ్రాక్షన్లోనే ఆన్సర్ వచ్చేస్తుంది, అక్కడ పాసిబుల్ కానప్పుడే యూ గో ఫర్ థీరమ్స్. ఇన్ జనరల్లీ ఇన్వర్స్ ల్యాప్లాస్ క్వశ్చన్స్ అంటే కూడా మ్యాక్సిమం పార్షియల్ ఫ్రాక్షన్ ఆర్ కన్వల్యూషన్ థీరంలో వచ్చేస్తాయి. సేమ్ ప్రాబ్లం నేను మళ్ళీ మీకు కన్వల్యూషన్ థీరంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సేమ్ మోడల్. Yeah, students, is my presentation visible? Yes, sir. Okay. Here question is L inverse of S by
సార్ మీరు రాసేది కనిపిస్తలేదు సార్ క్లారిటీ పెన్ పెన్ యూజ్ మార్క్ చేసుకోండి. పెన్ మారుస్తాం ఒక నిమిషం. L inverse of S by S power 4 plus 4a power 4. Okay, L inverse of S by S power 4 plus 4a power 4. Okay, ఇక్కడ ఫస్ట్ S power 4 plus 4a power 4 ఇక్కడ రావుందమ్మా S square power 4 2 plus 2a square స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్ ఉందంటే మైనస్ 2ab ప్లస్ 2ab యాడ్ చేసుకుంటే మనకు ఒక టర్మ్ వచ్చేస్తుంది స్క్వేర్. సో మైనస్ 2ab 2a స్క్వేర్ 2a స్క్వేర్ అంటే 4a స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ a స్క్వేర్. సో దెన్ వీ విల్ గెట్ a perfect square that is a square plus 2a square whole square minus 4a square a square. See this. Now this is nothing but in the form of a square minus b square form. ఇక్కడ ఏం రాసుకోవచ్చు అనేది 2sa whole square రాసుకోవచ్చు. ఇక్కడ a square plus 2a square whole square. Now a square minus b square form అంటే a plus b a minus b అంటే is equal to a square plus 2a square plus 2as into a square plus 2a square minus 2as. A plus b, a minus b. Now this is the no denominator term. Now let us write in the form. ఇక్కడ f bar is ఇది f bar s అనుకుంటే f bar s is equal to s by a square plus 2a square plus 2as into a square plus 2a square minus 2as. Okay, this is our given function. Now let us split into partial fractions. Now only it is possible to split into partial fraction because factorization అయిపోయింది denominator లో. బట్ న్యూమరేటర్ డిగ్రీ చేస్తుందమ్మా ఇక్కడ డినామినేటర్లో ఎస్ 4 ఉంది. సో ఫ్యాక్టర్ ఇస్ ఏఎస్ ప్లస్ సి బై బట్ మీకు ఐడియా ఉంటే ఒక చిన్న లాజిక్ అమ్మా, ఈ టర్మ్లో 2 టర్మ్స్ కామన్ ఉన్నాయి, ఇందులో 2 టర్మ్స్ కామన్ ఉన్నాయి, ఓన్లీ 2as ఒక డిఫరెంట్. అంటే మనం సింపుల్ మైనస్ తీసుకుంటే సైన్ ఎస్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయితే 2as మైనస్ 2as 4as వస్తుంది. అంటే ఎనివే ఎస్ ఈజ్ దేర్ అంటే 1/4a తీసుకొని చేయొచ్చు. బట్ దాని బదులు వెయిట్ bs ప్లస్ d బై a square plus 2a square minus 2as. Okay, now s is equal to as plus c into a square plus 2a square minus 2as plus bs plus d into a square plus 2a square plus 2as. This is the result. Numerator equating the numerator taking LCM. Now on both these sides equate the quotients of s power 3, a square, s and a constant on both these sides. We will get 4 equations. But instead of doing this much of work, simple ga whenever number of terms are equal, coincide in both factors, easy to identify the 1/4as వస్తుంది సార్. yes 1/4as. సేమ్ ఉంటుంది కదా సార్, a square plus 2a square క్యాన్సిల్. అంతేనమ్మా, అదే చేస్తాను. గోయింగ్ టు డూ దిస్. సో 1/4a తీసుకుంటే మనకు అవుట్ సైడ్ ఇక్కడ 1/a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ ప్లస్ 2as. సార్ బయట ఎస్ కూడా రావచ్చు అనుకుంటా సార్, చూడండి సార్. ఎక్స్ అంటే ఇక్కడ నేను న్యూమరేటర్లో వచ్చేస్తున్నాము, క్యాన్సిల్ చేద్దామని. ఇక్కడ ఇది -1 ఉంటుందమ్మా, ఇది -1 ప్లస్ 1/a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ మైనస్ 2as. ఇప్పుడు నువ్వు ఎల్సిఎం తీసుకోవడమా,
ఇది ఎస్ స్క్వేర్ చూడండి, మైనస్ ఎస్ స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ ప్లస్ 2as, ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ ప్లస్ అంటే ఎస్ స్క్వేర్ 2a స్క్వేర్ క్యాన్సిల్ అయితే పైన 2as 4as వస్తుంది, అంటే 1/4a, ఇక్కడ 4as బై 2 ఫ్యాక్టర్స్. ఇప్పుడు 4a క్యాన్సిల్ అయితే ఎస్ బై సేమ్. సో వాట్ దట్ ఈస్ అవర్ గివెన్ ఫ్రాక్షన్. చూడండి ఫంక్షన్ అదే కదా, ఎస్ బై ఫ్యాక్టర్స్. సో ద గివెన్ ఫంక్షన్ కెన్ బి రిటర్న్ ఇన్ లైక్ దిస్. పార్షియల్ ఫ్రాక్షన్ అయిపోయింది క్లియర్గా, 1/4a ఒకటి బయట తీసుకుంటే. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ ఫంక్షన్. అంటే మీరు ఇంతకుముందు తీసుకుని చేయొచ్చు, బట్ దట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంటుంది ఏబిసిడి ఫైండ్ చేసుకోవడం. మీకు ఏ వాల్యూ 0, బి వాల్యూ 0 వస్తుందమ్మా, సి వాల్యూ -1 వస్తుంది, డి వాల్యూ +1 వస్తుంది మీరు చూసుకుంటే. ఇక్కడ f బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/4a, ఇక్కడ -1/. నౌ లెట్ us split into 2 parts. మళ్ళీ స్ప్లిట్ చేద్దాం. a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ ప్లస్ 2s ఉందమ్మా. హౌ టు రైట్ దిస్ యాజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ మా? ఎస్ మైనస్ ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ కరెక్టేనా? ఇంకా ఏ స్క్వేర్ ఒకటి మిగులుతుందంటే ప్లస్ ఏ స్క్వేర్ రాద్దాం అవుట్ సైడ్. సో దిస్ పార్ట్ ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇక్కడ ప్లస్ 1/, ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. Now this is now let us apply the inverse Laplace of f bar s. Inverse Laplace of f bar s is equal to L inverse of 1/4a outside. Okay, 1/4a by Rachesa. L inverse of here 1/s plus a whole square plus a square, the minus sign is plus L inverse of 1/s minus a whole square plus a square outside. Now 1/4a. Now this function clearly this is the Laplace transformation of 1/s square plus a square, but s shifted with s minus s plus a and e power minus at multiply అయిపోయింది ఫంక్షన్ కి. సో when we take e power minus at common outside, then the remaining part is nothing but 1/s square plus a square. Here s minus a ఉంటే s plus అంటే e power plus at తో మల్టిప్లై అయింది. L inverse of అంటే అకార్డింగ్ టు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం 1/s square plus a square, same function. So now taking e power at L inverse of minus 1/s sin 80/s. Yes, sin 80. So 1/4a into e power minus 80, ఇక్కడ మైనస్ n ఉంది, ఇక్కడ e power minus 80 sin 80 by a plus e power plus 80 by a into sin 80. So now taking common 1/4a square sin 80, 1/4a square into sin 80 తీసుకుంటే ఇన్సైడ్ అమ్మా e power 80 minus e power minus 8 వస్తుంది. e power 80 e power minus 8 అంటే 2 sin h 80. సో 1/4a square 4 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది, 2a square sin 80 sin h 80 is the answer. సో పార్షియల్ ఫ్రాక్షన్ పాజిబుల్ అయినప్పుడే ఇలాంటి చేయగలుగుతాం, పాజిబుల్ కానప్పుడు కంపల్సరీ మనం థీరం ఐదర్ థీరమ్స్ ఆర్ వీ హావ్ టు అప్లై కన్వల్యూషన్ థీరం. దట్ ఇస్ ఇంపార్టెంట్. కన్వల్యూషన్ థీరం అనేది ఎలాంటి క్వశ్చన్ అయినా మనం సాల్వ్ చేయొచ్చు. నౌ గోయింగ్ టు డు దట్. Yeah. See students, final answer 1/4a square sin 80 into e power 80. Sin h 80 మీరు రాయకుండా పర్లేదు, ఐడియా ఉంటే రాస్తాం, ఐడియా లేకపోతే జస్ట్ లీవ్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం, ఇది నో నీడ్, జస్ట్ స్ప్లిట్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. పాసిబుల్ అవుతుంది, ఈజీ ఫ్యాక్టర్ అది.
ఈ థీరం ఆల్రెడీ చెప్పాను ఇది. సో నేను రైట్ దిస్ థీరం కంప్లీటెడ్. మల్టిప్లికేషన్ బై టీ థీరం, డివిజన్ బై టీ థీరం ఓవర్. సో వి డిస్కస్ సచ్ టైప్ ఆఫ్ ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసినప్పుడు నేను ఒకటే ప్రాబ్లం ఇక్కడ లాగ్ ఆర్ tan ఇన్వర్స్ కాట్ ఇన్వర్స్ ఉన్నప్పుడు ఒకటే ప్రాబ్లం. జస్ట్ సింపుల్ లాజిక్ అమ్మ, y తీసుకోండి, y ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ అని తీసుకోండి. తర్వాత ఎల్ ఇన్వర్స్ ని షిఫ్ట్ టు లెఫ్ట్ సైడ్, దెన్ ఎల్ ఆఫ్ y వస్తుంది. ఆన్ ద రైట్ సైడ్ వీ హ్యావ్ లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ. సో దిస్ ఈజ్ లాగ్ ఫంక్షన్, tan ఇన్వర్స్ ఫంక్షన్ అనేది సింపుల్ ఎలా అవుతాయి అంటే డిఫరెన్షియేట్ చేసి అవుతాయి. అంటే ఇది డిఫరెన్షియేట్ అంటే ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాపర్టీ? మల్టిప్లికేషన్ బై టీ థీరం. When we multiply the given function, then Laplace transformation becomes differentiable. And when we multiply y with t, then on the right side log function is going to differentiate at a minus d by ds of L of y. What is the theorem we applied? Multiplication by t theorem. What is that? If L of f of t is equal to f bar s, then L of t into f of t is equal to d by ds of f bar s. అదే d by ds of L of f of t. f bar s అన్న L of f of t అన్న రెండు ఒకటే. సో this is the property we applied. See this, L of ty is equal to d minus d by ds of L of y. L of t square by అయితే minus d square by minus replace d square by ds square of L of y. L of t power n by ఉంటే minus 1 power n into d power n by ds power n of L of y. అంటే L of y నే మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. How many times we multiply with t, that many times we are going to differentiate on the right side. That is the property of multiplication by t theorem అమ్మ. ఇప్పుడు చేసి ఏమొస్తుంది ఇక్కడ L of t అయితే minus d by ds of L of y, that is nothing but log s plus a minus log s plus b. Differentiate చేసి 1 by s plus a. Now shift to L to the right side. సింపుల్ ఫామ్కి వచ్చేసాం మనం. e power at ఫార్ములా, ఇది e power bt ఫార్ములా. అప్లయింగ్ L ఇన్వర్స్ L ఆపరేటర్ టు ద రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే that become L inverse. అంటే ty is equal to L inverse of s plus 1 by s plus p plus 1 by s plus a. అంటే ఫస్ట్ వన్ is e power minus bt, సెకండ్ వన్ e power minus at. ty బట్ y వాల్యూ మనకు కావాలి. y is equal to t to the right side. వెరీ సింపుల్. ఇది కూడా సేమ్ మోడల్ అమ్మ. tan ఇన్వర్స్ ఉన్నప్పుడైనా కూడా ఇదే మోడల్. కాట్ ఇన్వర్స్, tan ఇన్వర్స్, లాగ్ గుర్తుంచుకోండి స్టూడెంట్స్. ఈ మూడు ఫంక్షన్స్ ఉన్నప్పుడు L ఇన్వర్స్ లో యూజ్ సేమ్ టెక్నిక్. సింపులెస్ట్ ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ అనుకోండి, దెన్ L ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ వస్తుంది. L ఆఫ్ ty జస్ట్ మల్టిప్లై విత్ t, ఆటోమేటిక్గా tan ఇన్వర్స్ విల్ బి డిఫరెన్షియేట్ ఆన్ ద రైట్ సైడ్. సో వన్స్ డిఫరెన్షియేటింగ్ వాట్ వి గెట్ s square. వెరీ సింపుల్ ఫామ్ వచ్చింది. s square ప్లస్ 1, దట్ ఈస్ నథింగ్ బట్ sin at, sin 1t. see cot inverse also same model. So these are some problems on evaluation of integrals using Laplace. ఇక్కడ e power minus 2t into f of t dt ఫామ్ ఉందన్నమాట. ఇంటిగ్రేషన్ 0 to infinity e power minus st f of t dt అంటే Laplace of f of t. ఇక్కడ e power minus st అంటే 2s ప్లేస్ లో 2 ఉంది, f of t ప్లేస్ లో cos 2t minus cos 3t by t ఉంది. అంటే L of f of t చేస్తే అయిపోతుంది మనం. L of f of t అంటే L of cos 2t minus cos 3t by t ఎటు s ఈజ్ ఈక్వల్ టు 2 ఫైండ్ చేసి అయిపోతుంది. మీకు ఆల్రెడీ ఆ ఫార్ములాస్ మనం ఆల్రెడీ చేసినాం. cos 8 అంటే s by s ఇంటిగ్రేషన్ చేయాలి కదా సార్, ఇంటిగ్రేషన్ ఆఫ్ s టు ఇన్ఫినిటీ, ఇంటిగ్రేషన్ ఆఫ్ s టు ఇన్ఫినిటీ. నో బయట అంతే. ఫస్ట్ cos 8 ని cos b ని చేసి సబ్ట్రాక్ట్ చేసి దెన్ డివిజన్ బై డి థీరం అమ్మ ఇంటిగ్రేట్ చేస్తాం s టు ఇన్ఫినిటీ. బట్ ఆల్రెడీ చేసాను కనుక ఇవి రాస్తున్నాం. ఒక ఆల్రెడీ ఇవి మనం డిరైవ్ చేసినాం, ప్రాబ్లం సాల్వ్ చేసాం కనుక మన ఆన్సర్. బట్ ఎగ్జామినేషన్లో మాత్రం మీరు డైరెక్ట్ ఆన్సర్ రాయకుండా చేయాలి మీరు. లాస్ ఆఫ్ cos 8 లాస్ ఆఫ్ cos b s by s square plus a square మైనస్ s by s square plus b square. దాన్ని ఇంటిగ్రేట్ చేయండి బై టీ ఉన్నప్పుడు. అంటే ఇంటిగ్రేషన్ s టు ఇన్ఫినిటీ s by s square plus a square మైనస్ s by s square plus b square. ఏమొస్తామో మన లాగ్ ఆఫ్ s square plus b square వస్తుంది, మైనస్ లాగ్ ఆఫ్ s square plus a square వస్తుంది. సబ్స్టిట్యూట్ చేయడం అంతే. అంటే లాగ్ ఫంక్షన్ ఇది. బట్ s ఈక్వల్ 2 దగ్గర మనం చేయాల్సింది, ఎందుకంటే e పవర్ మైనస్ 2t ఉంది ఇంటిగ్రేషన్ లో. పుట్ 2 ఈక్వల్ టు s ఈక్వల్ 2, దెన్ 2 స్క్వేర్ ప్లస్ 9 2 స్క్వేర్ ప్లస్ 4 అంటే 13/8. సింపుల్ ఆన్సర్ మనకు ఫైనల్ వచ్చింది. ఇది కూడా సేమ్ మోడల్ అమ్మ. బట్ ఇక్కడ కూడా డివిజన్ బై డి థీరం. దిస్ ఈ డివిజన్ బై డి. ఎందుకంటే డివిజన్ బై డి అంటే ఇంటిగ్రేషన్ s టు ఇన్ఫినిటీ.
ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఓన్లీ ఉంటే నో ప్రాబ్లం అమ్మా, డైరెక్ట్ ఆన్సర్ ఇస్తాం. బట్ డినామినేటర్లో ఎస్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది, హోల్ క్యూబ్ ఉన్నా సరే ఇదే మెథడ్. సో దీనికి ఏ ప్రాపర్టీ వాడంటే జస్ట్ ఐ గోయింగ్ టు జస్ట్ సార్ ఈ క్వశ్చన్ సార్ అది మనం నార్మల్ గా y ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ అన్నట్లా తీసుకుంటాం కదా సార్, ఇక్కడ y బై టీ తీసుకున్నాం కదా సార్. నేను చెప్తాను ఇప్పుడు ఈ మోడల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేపర్ పైన, జస్ట్ మీకు చిన్న ఐడియా, సింపుల్ లాజిక్, ఎంత ఏం పెద్దగా టఫ్ ఏం కాదు ఇది. ఇంతకుముందు మోడల్కి ఈ మోడల్ తేడా తేడా చెప్తానమ్మా మీకు. జస్ట్ ఏ కండిషన్ లో తీసుకోవాలి చెప్పండి సార్, y బై టీ అనేది ఇలాంటిది అంటే మీకు y బై టీ గురించి ఫస్ట్ y ఇంటూ టీ చెప్తా. ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ ఇలా తీసుకొని తర్వాత ఎల్ ఆఫ్ టీ ఆఫ్ y, ఈ మోడల్ ఎప్పుడు టీ ఇంటూ y ఎప్పుడు తీసుకోవాలంటే జనరల్గా ఇక్కడ కాట్ ఇన్వర్స్ ట్యాన్ ఇన్వర్స్ ఇప్పుడు లాగ్ ఆఫ్ ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు అమ్మా సింపుల్గా y ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ తీసుకోండి, దెన్ ఎల్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు మీకు ఫంక్షన్ వస్తుంది. ఈ ఫంక్షన్ ఏమొస్తుంది, లాగ్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ కాట్. అప్పుడు ఏంటంటే ఎల్ ఆఫ్ టీ ఇంటూ వై తీరం వాడండి, ఎల్ ఆఫ్ టీ ఇంటూ వై. నా మల్టిప్లికేషన్ పెట్టి తీరం, దెన్ ఏమవుతుంది, దెన్ డి బై డిఎస్ ఆఫ్ దిస్ ఫంక్షన్ వి విల్ గెట్. అంటే లాగ్ ట్యాన్ ఇన్వర్స్ కాట్ ఇన్వర్స్ దట్ విల్ బ్రేక్ అవుతున్నాయి ఫంక్షన్స్, సింప్లెస్ట్ ఫామ్కి వస్తాయి. ట్యాన్ ఇన్వర్స్ అయినా కాట్ ఇన్వర్స్ అయినా లాగ్ ఫంక్షన్ అయినా డిఫరెన్షియేట్ చేస్తే వీ విల్ గెట్ సింప్లెస్ట్ ఫామ్, పాలినామియల్ ఫంక్షన్లో కన్వర్ట్ అయిపోతాయి. దీస్ ఆర్ లాజిక్ ఇన్ దిస్. తర్వాత ఏంటి, ఎల్ ఆపరేటర్ టు ద రైట్ సైడ్ టీ ఇంటూ వై వస్తుంది, వై ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ దిస్ బై టీ వస్తుంది, వెరీ సింపుల్. అదే వెన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ సమ్ ఫంక్షన్, ఇదేంటంటే సింపుల్గా ఎఫ్ డాష్ ఎస్ బై ఎఫ్ ఆఫ్ ఎస్ ఈ మోడల్లో ఉన్నప్పుడు, అంటే వెన్ ద న్యూమరేటర్ ఈజ్ డిఫరెన్షియల్ ఆఫ్ డినామినేటర్, వెన్ ద న్యూమరేటర్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఆఫ్ డినామినేటర్ ఈ మోడల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ వచ్చినా పర్లేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకోండి, ఎనీ ఫంక్షన్ ఎనీ పవర్, బట్ న్యూమరేటర్ ఎలా ఉండాలి, ది డిఫరెన్షియల్ ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇలా ఉంది. దీనికి సింపుల్ టెక్నిక్ నాకు ఏం తెలుసా, ఇది కాస్ ఈటీ అని తెలుసు, మనకు కాస్ ఈటీ అని నాకు తెలుసాను. బట్ ఇదే మోడల్ ఇది చేస్తున్నాను, లెట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్, జస్ట్ ఫర్ ఐడియా, అంటే సింపుల్ క్వశ్చన్ కూడా మనం లెంతీ చేయొద్దు, లెంతీ ఉన్నప్పుడు మనం దాన్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేయాలి. ఇది ఆన్సర్ డైరెక్ట్ రాసుకోవచ్చు మనకు తెలుసు ఫార్ములా, బట్ ఒక మెథడ్ ద్వారా ఐఎమ్ గోయింగ్ టు అప్టైన్ సేమ్ ఆన్సర్. లెట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్, దెన్ వాట్ వి గెట్ అమ్మా, ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇది ఎలా ఉందంటే ఎఫ్ డాష్ అంటే డినామినేటర్ జస్ట్ డిఫరెన్షియేట్ ఏంటి 2s వస్తుంది, అంటే 2s బై సేమ్ థింగ్, అంటే 1/2 తీసుకుంటే ఇక్కడ మనము 1/2 తీసుకుంటే 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. రైట్, నౌ షిఫ్ట్ టు డివైడ్ బై విత్ టీ, డివైడ్ చేయండి, టీతో డివైడ్ చేయండి. నౌ అకార్డింగ్ టు ద డివిజన్ బై టీ థీరం, వాట్ ఇస్ ద డివిజన్ థీరం? ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ అయితే then we know that L of f of t by t is equal to, what is the formula? Integration s to infinity f bar s ds. This is a property we know. So here I am going to apply that only. So when divided by t, which becomes integration s to infinity of 1/2 out తీసుకుంటా, ఇక్కడ 2s by s square plus a square ds. Am I right? If I divide y with t, then on the right side which becomes integral, divide చేసే ఇంటిగ్రల్ అవుతుంది, మల్టిప్లై చేసే డిఫరెన్షియబుల్ అవుతుంది. ఓకే, నా ఇంటిగ్రేట్ చేసి ఏమవుతుందమ్మా 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది ఇక్కడ క్లియర్గా. సో ఎల్ ఆఫ్ వై బై టీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1/2 లాగ్ ఆఫ్ a square plus a square. Is it okay? Now y is equal to y by t is equal to
L inverse of 1/2 into log of s square plus a square. సో మళ్ళీ లాగ్ ఆఫ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, when the log is there then మళ్ళీ దీని y డాష్. సో లెంత్ రిపీట్ అవుతుంది మళ్ళీ క్వశ్చన్. ఇది కాదు తీసుకున్న ప్రాబ్లం, ఇది కాదు. ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంటే కాదు, ఎస్ స్క్వేర్ బై పవర్ 2 ఉన్నప్పుడు లేదా పవర్ 3 మోర్ దెన్ 1 ఉన్నప్పుడు ఇప్పుడు ఈ మోడల్ అప్లై చేసుకోవచ్చు. నౌ లెట్ y ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ to the power of 2. Yes. Now L of y is equal to s by s square plus a square whole square. Now s by s square plus a square ఒకటే ఉంటే మనం డైరెక్ట్ కాస్ ఏ రాసుకో, బట్ స్క్వేర్ హోల్ పవర్ 2 మోర్ దెన్ 1 ఉంది. ఇప్పుడు మనం నౌ we have to apply the formula. Division by theorem now we applicable. That is integration s to infinity s by s square plus a square whole square into ds. ఇంటిగ్రేట్ చేసే వస్తుంది ఇక్కడ సిరీస్ అంటే dx by x square ఫామ్ ఉంది. దిస్ ఇస్ క్లియర్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dx by x square ఫామ్ లో ఉంది. వాట్ ఇస్ ఆన్సర్? స్టూడెంట్స్ ఇక్కడ ఒక్కటే నేను తీసుకోవాల్సి 1/2 ఇక్కడ తీసుకుంటా, ఇక్కడ 2 తీసుకుంటా. 2s అంటే డిఎస్ సంథింగ్ డిఎక్స్, ఇది ఎక్స్ అనుకుందాం, ఎక్స్ స్క్వేర్ లో ఉంది అంటే 2s ds is nothing but dx by x square. ఇంటిగ్రేషన్ dx by x square ఏంటమ్మా ఫార్ములా? హలో, -1/x సార్. -1/x. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? 1/2 అంటే -1/2 1/x అంటే ఇక్కడ x square plus a square. లిమిట్స్, what are the limits? S to infinity. So substituting the limits on this, what we get? L of pi by t is equal to 1/2 outside. లిమిట్స్ అప్లై చేస్తే అప్పర్ లిమిట్ లో 0 వస్తుంది. 1/2 0 అంటే 0 మైనస్ వస్తుంది, ఆల్రెడీ నెగిటివ్ సైన్ అవుట్ సైడ్ ఉంది. సో పాజిటివ్ వస్తుంది. ఏమొస్తుందంటే 1/s square plus a square is the answer. Now y by t is equal to shift to L to the right side అంటే 1/2 into L inverse of 1/s square plus sin 80/a సార్. yes 1/2a sin 80. So y is equal to t by 2a sin 80. This is the answer. అదే క్యూబ్ ఉన్నా చేయొచ్చు, బట్ సేమ్ పవర్ కింద డినామినేటర్ లో ఎఫ్ ఆఫ్ అంటే ఎఫ్ డాష్ ఎస్ బై ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే నో నీడమ్మా, నో నీడ్. బట్ ఎఫ్ డాష్ ఎస్ బై ఎఫ్ ఆఫ్ ఎస్ ఓల్డ్ స్క్వేర్ ఓల్డ్ క్యూబ్ అలా ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రాపర్టీ వాడండి, డివిజన్ బై టీ థీరం వాడండి. బట్ డివిజన్ బై టీ థీరం పైన ఎక్కువ రావు మా ప్రాబ్లమ్స్, చాలా తక్కువ ఉంటాయి ఈ మోడల్లో. మీకు ఎక్కువ మల్టిప్లికేషన్ బై టీ థీరం ఉంటుంది, టాన్ ఇన్వర్స్ కాట్ ఇన్వర్స్ లాగు ఆ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ డివిజన్ బై టీ థీరం మోస్ట్లీ యూస్ కాదు, దీనికంటే కన్వల్యూషన్ థీరం బెటర్. నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సేమ్ ప్రాబ్లమ్ యూజింగ్ కన్వల్యూషన్ థీరం నెక్స్ట్. సో నా గోయింగ్ టు వీఆర్ గోయింగ్ టు దట్ టాపిక్ ఓన్లీ. ఆల్రెడీ మనం పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ అంతా డిస్కస్ చేసినాము ఫర్ ఇన్వర్స్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ ఒకటి అండ్ ప్రాపర్టీస్ కూడా యూజ్ చేసుకొని చేయాలి. మాకు ఒక చిన్న ప్రాపర్టీ చెప్తాను మీకు. మనకి ఏం తెలుసు, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ అయితే లాప్లాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ డిటి ఏంటమ్మా? ఈ ప్రాపర్టీ ఏంటి? లాప్లాస్ ఆఫ్ ఇంటిగ్రల్స్ చెప్పాను నేను, ఎఫ్ బార్ ఎస్ బై ఎస్ వస్తుంది అంతే, ఇక్కడ ఎఫ్ బార్ ఎస్ బై ఎస్ వస్తుంది అంతేనా? అదే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ అయితే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఎఫ్ బార్ ఎస్ అయితే లాప్లాస్ ఎఫ్ డాష్ ఏంటమ్మా? డిఫరెన్షియేషన్. ఎస్ ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. ఇదేనా? ఇదే కదమ్మా డిఫరెన్షియల్ అంటే. లాప్లాస్ ఆఫ్ డెరివేటివ్స్, లాప్లాస్ ఆఫ్ ఇంటిగ్రల్స్ సేమ్ ఫంక్షన్. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఎఫ్ బార్ ఎస్ అయితే దిస్ ఈజ్ ద థీరం ఆఫ్ ఇంటిగ్రల్స్, దిస్ ఈజ్ ద థీరం ఆఫ్ డెరివేటివ్స్. ఇక్కడ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ చెప్పాను మీకు, ఈ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ కూడా చెప్పాను. ఒక లాజిక్ ఉందాం ఇక్కడ, ఏంటది? ఎస్ స్క్వేర్ ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ డాష్ 0. అదే థర్డ్ డెరివేటివ్ అయితే ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ టీ అయితే సేమ్ ఎస్ క్యూబ్ ఇంటూ ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఎస్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 0
minus s into f dash 0 minus f double dash 0. ఇదే ప్రాపర్టీ మనం ఫోర్త్ కూడా ఉంటుంది. సపోజ్ ఎఫ్ పవర్ 4 అంటే ఫోర్త్ డెరివేటివ్ అయితే ఎస్ పవర్ 4 ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఎస్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎస్ స్క్వేర్ ఎఫ్ డాష్ 0 మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ 0 మైనస్ ఎఫ్ ట్రిపుల్ డాష్ 0. దిస్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ డెరివేటివ్స్, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డెరివేటివ్స్. అంటే ఇఫ్ యూ నో ద లాప్లాస్ ఆఫ్ ఒరిజినల్ ఫంక్షన్ then we can find the Laplace of its derivatives also. This is the property of derivatives, and the first one is Laplace transformation property on integration. ఇప్పుడు ఇదే ఇన్వర్స్ అమ్మ నేను ఇక్కడ సింప్లిఫై చేస్తా. వాట్ వి గెట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ డి డిటి అవుతుంది. అంటే ఎవ్రీ ప్రాపర్టీని రివర్స్ రాసుకోండి. ఈ ప్రాపర్టీ పైన ఒక చిన్న ప్రాబ్లం, జస్ట్ ఒక ఐడియా కోసం. క్వశ్చన్ ఈస్ find the L inverse of 1 by s into s square plus 9. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఎస్ ఉందాం అంటే ఎలా రాసుకోవచ్చు, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s square plus 9 by ఎస్గా రాసుకోవచ్చు కదమ్మా. అంటే దిస్ ఈజ్ క్లియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ బై ఎస్ ఫామ్లో ఉంది. ఎస్ ఎఫ్ బార్ ఎస్ అంటే ఇక్కడ ఏంటి, ఎఫ్ బార్ ఎస్ ఏంటి అంటే ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 by s square plus 9. అంటే మనం ఎఫ్ ఆఫ్ టీ ఫైండ్ చేసి అయిపోతుంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్, వీ నో దట్ ద ఫార్ములా ఈస్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఈ ఫార్ములా అంటే ఇక్కడ వర్క్ ఏమనుకుంది, ఎఫ్ ఆఫ్ టీ ఫైండ్ చేసి సరిపోతుంది. ఎఫ్ ఆఫ్ టీ ఫైండ్ చేసి ఇంటిగ్రేట్ చేయాలి. వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ టీ మా, లాప్లాస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ sin 3t by 3 sir. yes అంటే 1 by t sin 3t. దిస్ ఈజ్ అవర్ ఎఫ్ ఆఫ్ టీ. బట్ ఈ ప్రాపర్టీలో అప్లై చేద్దాం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ బై ఎస్ వి నో దట్ ఇంటిగ్రేషన్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ డిటి. మన క్వశ్చన్ ఏంటి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s square plus 9 దిస్ ఈజ్ ఎఫ్ బార్ ఎస్ బై ఎస్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఇంటిగ్రేషన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ డిటి అంటే ఎఫ్ ఆఫ్ టీ. క్లియర్గా ఆన్సర్ 0 to t 1 by 3 sin 3t dt. What is the integration of sin 3t ma? Minus 1 by 3 cos 3t. అంటే 1 by 9 cos 3t. లిమిట్స్ ఏంటి, 0 to 2t. లిమిట్స్ అప్ చేయండి. 1 by 3 మైనస్ సైన్ ఉంది అంటే మైనస్ 1 by 9 cos 3t మైనస్ మైనస్ ఆ ప్లస్ cos 0 1 అంటే ఇక్కడ 1 by 9 కామ తీసుకొని 1 మైనస్ cos 3t. 1 by 9 1 మైనస్ cos 3t ఇస్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ మీరు అదే స్ప్లిట్ ఇన్ టూ పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తే కొంచెం లెంతీ అవుతుంది. ఈ ప్రాపర్టీ వాడితే కొంచెం ఈజీ. ఈ ప్రాపర్టీ మీకు గుర్తులేదనుకోండి, సింపుల్ స్ప్లిట్ ఇన్ టూ పార్షియల్ ఫ్రాక్షన్స్. అంతకట్ట లేదమ్మా మనకు రూట్. ఇక్కడ ఏముంది, ఏ బై ఎస్ ప్లస్ బిఎస్ ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ 9 అంతే. యూ కెన్ డూ దిస్ ఈజీలీ. ఇది చేయగలుగుతారు మీరు. ఇది చేయలేకపోతే, ఈ టెక్నిక్ రాకపోతే యూజ్ దిస్ థీరమ్ ఆన్ డివిజన్ బై ఎస్ అంటే ఇన్వర్స్లో థీరమ్ ఆన్ డివిజన్ బై ఎస్, లేదా లాప్లాస్లో థీరమ్ ఆన్ ఇంటిగ్రేషన్, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్. ఇదే టాపిక్ని ఇన్వర్స్లో థీరమ్ ఆన్ డివిజన్ బై ఎస్. ఏది గుర్తుంటే వచ్చేయండి. బట్ మోస్ట్లీ ప్రయారిటీ గోస్ టు దిస్ పార్ట్. ఇది థీరమ్ అప్లై చేయగలిగితే చేయొచ్చు, లేదా డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా చేయలేకపోతే మనకు ఒకటే వే, దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కన్వల్యూషన్ థీరమ్. సో నౌ ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద కన్వల్యూషన్ థీరమ్. Convolution theorem. So convolution theorem is very, very important tool. By using this, we can find the Laplace, inverse Laplace of any function, product of two functions. అంటే ఇట్లా కూడా చేయొచ్చు. అంటే L inverse of f bar s into g bar s into h bar s. ఎంత పెద్ద ఫంక్షన్ అయినా చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనుకోండి. ఫస్ట్ వీ హ్యావ్ టు స్ప్లిట్ ద ఫంక్షన్ ఇంటూ ప్రోడక్ట్స్.
మన ప్రోడక్ట్లో రాయగలగాలి ఇచ్చిన ఫంక్షన్ని, ఇన్సైడ్ ఫంక్షన్ని. సమ్ ఫంక్షన్ ఆఫ్ ఎస్ ఇంటూ సమ్ అదర్ ఫంక్షన్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎఫ్ బార్ ఎస్ ఇంటూ జీ బార్. ఇక్కడ ఏంటి ఎఫ్ బార్ ఎస్ ఏంటి ఇక్కడ? వేర్ ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ and g bar s is equal to L of g of t. So if f bar s is L of f of t and g bar s is L of g of t, then L inverse of this function into this function ఏంటంటే given by convolution theorem. That is f bar s into g bar s is equal to convolution of f of t and g of t. So f bar ikkada f of t into g of t. What is the meaning of convolution? What is the notation ante f of t star g of t అంటాం దీన్ని. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ f bar s into g bar s is equal to f of t. ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు రాయాలంటే L ఇన్వర్స్ ఆఫ్ L of f of t into L of g of t is equal to f of t star g of t, where star is convolution operator. This is convolution operator, like algebraic operator, plus, minus, into, division, like this. This is also one of the operator that is called convolution operator. What is the meaning of convolution? First of all, let us know what is the meaning of convolution. Yes. Suppose f of t and g of t are two continuous functions. Suppose f of t and g of t are two continuous functions. Then convolution of f of t and g of t is denoted by f of t star g of t, and which is defined as, what is the definition ante integration 0 to t f of t g of t minus u du. This is the formula number. Convolution of any two functions f of t g of t is equal to 0 to t, limits are 0 to t always. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ సేమ్ ఫంక్షన్ f of t, బట్ సెకండ్ ఫంక్షన్లో ద వేరియబుల్ ఈస్ రిప్లేస్ విత్ g మైనస్ u du. అంటే ఇంటిగ్రేషన్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు u, బట్ ద లిమిట్స్ ఆర్ 0 to t. వాట్ ఈస్ అవుట్పుట్ మా? అవుట్పుట్ ఫంక్షన్ ఆఫ్ u, ఫంక్షన్ ఆఫ్ t? యూ సార్. ఫంక్షన్ ఆఫ్ u రాదు. ఇంటిగ్రేషన్ u తో చేస్తే ఈ అవుట్పుట్ u లో వస్తుంది, బట్ అప్లైయింగ్ ద లిమిట్స్ టీలో వస్తుంది సార్. T లో అంటే అంటే function ఇంటిగ్రేషన్ of- చేసి యూ తోటి సార్. u తో చేసి, but applying the limits 0 to t, we get that term output as t, function of t again. Okay, f of t star g of t is equal to, this is not transformation amma. Convolution is not transformation. This is only function. అంటే సేమ్ వేరియబుల్కి వెళ్తుంది, మళ్ళీ ఇదే ఆపరేటర్ అంతే. ఫంక్షన్ ఆఫ్ టీ స్టార్ ఫంక్షన్ ఆఫ్ టీ ఎస్ అగైన్ ఫంక్షన్ ఆఫ్ టీ, నాట్ ఫంక్షన్ ఆఫ్ ఎస్. బట్ లాప్లాస్ ఏంటి? లాప్లాస్ అప్లైడ్ ఆన్ ఏ ఫంక్షన్ ఆఫ్ టీ, దెన్ వీ గెట్ ద ఫంక్షన్ ఆఫ్ ఎస్ వస్తుంది. వేవ్స్ టు సిగ్నల్, సిగ్నల్స్ టు వేవ్ కన్వర్షన్, నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అప్లై చేస్తాం. అంటే కంప్లీట్లీ వేరియబుల్నే మార్చేస్తున్నాం నేచర్ని. దిస్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్, దిస్ ఈజ్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్. కంటిన్యూస్ ఫంక్షన్, ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్. ఓకే, సో కన్వల్యూషన్ థీరం ఏం చెప్తుందంటమ్మా? వెన్ ద లాప్లాస్, ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ f bar s into g bar s, where f bar s is Laplace of f of t and g bar s is Laplace of g of t, then L inverse of f bar s into g bar s is equal to convolution of f of t and g of t. అంటే దేర్ కరస్పాండింగ్ ఇన్పుట్స్, ఇవి లాప్లాస్, ఇవన్నీ కూడా వీరి ఇన్పుట్స్ మనం ఐడెంటిఫై చేయగలిగితే దేర్ కన్వల్యూషన్, ద కన్వల్యూషన్ ఆఫ్ ది ఇన్పుట్స్ ఆఫ్ దిస్ రిజల్ట్స్, అవుట్పుట్స్, అంటే కన్వల్యూషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అండ్ జీ ఆఫ్ టీ. అంటే ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఆన్సర్? ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ, సారీ ఇంతకుముందు ఎఫ్ ఆఫ్ టీ అని చెప్పాను కదా, ఎఫ్ ఆఫ్ యూ, సారీ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియు.
స్మాల్ కరెక్షన్ స్టూడెంట్స్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ వస్తుంది. ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్, అంటే ఫస్ట్ ఫంక్షన్ డైరెక్ట్ టీ యూ, బట్ సెకండ్ ఫంక్షన్లో టీ బదులు టీ మైనస్ యూ డియూ. Now let us do one example on this. Integration కాదు, L inverse of s by s square plus a square whole square. ఇంతకుముందు చేసానమ్మా ఇదే క్వశ్చన్ నేను. సేమ్ ప్రాబ్లం చేశాను. ఇదే క్వశ్చన్ చేశాను. L inverse of s by s square plus a square whole square. సో ఇంత లెంత్ గురించి చూడండి క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ y అనుకుందాం, తర్వాత y బై ప్లస్ a స్క్వేర్ స్ప్లిట్ చేయాలా సార్? స్ప్లిట్ అంటే చేసుకోండి. స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ స్ప్లిట్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి ఇంత లెంత్ చేస్తే ఫైనల్ ఆన్సర్ t/2 ఇంటూ sin 80 అమ్మ. ఇదే క్వశ్చన్ నేను కన్వర్షన్ చేస్తాను. ఇక్కడ ఎలా స్ప్లిట్ చేయాలంటే ఫస్ట్ మనం 2 పార్ట్స్ s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఒకటి ఇంటూ 1 బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఇక్కడ s స్క్వేర్ లేదు, s ఒకటే ఉంది కనుక s బై s ఒక దానికి స్ప్లిట్ అవుతుంది. సో నా ఇది ఎఫ్ ఆఫ్ టీ అనుకుందాం, అది ఎఫ్ బార్ ఎస్ అనుకుందాం, ఇది జీ బార్ ఎస్ అనుకుందాం. సో నో స్టూడెంట్ టెల్ మీ వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎస్ అమ్మా. ఎఫ్ ఆఫ్ టీ అని చెప్పండి. ఎఫ్ ఆఫ్ టీ ఎలా వస్తుంది? ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ చేస్తే మనకు ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది. అలాగే జీ ఆఫ్ టీ ఇన్వర్స్ ఆఫ్ దిస్, అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ జీ బార్ ఎస్. మీరు ఇక్కడ ఆన్సర్ చెప్పాలమ్మా, ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ద లాప్లాస్ ఆఫ్ వాట్ ఫంక్షన్ మా? కాస్ సార్, కాస్ 80 sin 80 sir, 1 by a sin 80. So now we got f of t value, g of t value. So according to convolution theorem, we know that L inverse of f bar s into g bar s is equal to f of t star g of t. ఇది ఓకేమ్మా. ఇప్పుడు నెక్స్ట్ అవర్ మీ క్లాస్ ఉందమ్మా స్టూడెంట్స్, నెక్స్ట్ అవర్ మీ క్లాస్ ఉందా ఈరోజు? ఎస్ సార్. ఈఎస్ క్లాస్ ఉంది అని సార్ తీసుకుంటారా లేదో తెలియదు సార్. ఓకే, ఒక్కసారి నేను కూడా సార్ దగ్గర కన్ఫర్మ్ చేసుకుంటా. ఇంకా టైం ఉంది, జస్ట్ 5 minutes. ఇది ప్రాపర్టీ. సో ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to t f ఆఫ్ u g ఆఫ్ t మైనస్ u du. ఇది ప్రాపర్టీ. సో హియర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to t f ఆఫ్ u అంటే కాస్ au, అంతేగా మా కాస్ ఏటీ కాస్ ఏయు ఇంటూ సైన్ 1/a అవుట్ తీసుకుందాం. సైన్ ఆఫ్ ఏయు కాదు, సైన్ ఆఫ్ ఏ ఇంటూ టీ మైనస్ రాయాలి ఇక్కడ డియు, అంటే కాస్ ఏయు సైన్ ఏ ఆఫ్ టీ మైనస్ కాస్ టీటా సైన్ టీటా. వి నో దట్ సైన్ ఏ కాస్ బి ఫార్ములా ఏంటమ్మా? ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఫార్ములాస్ ఇవ్వండి కూడా. సైన్ ఏ కాస్ బి 1/2 sin a plus b ప్లస్ sin a minus b. ఈ ప్రాపర్టీ వాడాలి ఇక్కడ. sin a cos b is equal to 1/2 sin a plus b ప్లస్ sin a minus b. అదే cos a sin b అయితే 1/2 sin a plus b మైనస్ sin a plus b వస్తుంది, a minus b వస్తుంది. ఈ ప్రాపర్టీ వాడితే మనం ఇక్కడ ఇది a, ఇది b. అప్లైయింగ్ దిస్ ప్రాపర్టీ హియర్ 1/2a ఇంటిగ్రేషన్ 0 to t ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి అంటే ఏయు ప్లస్ ఏటీ మైనస్ ఏయు అంటే మనకు ఎగ్జాక్ట్ ఏటీ అని వస్తుంది. ఏయు క్యాన్సిల్ అవుతుంది. ఇన్ ప్లస్ సైన్ ఏ మైనస్ యు, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏయు మైనస్ ఏటీ ప్లస్ ఏయు అంటే 2au మైనస్ ఏటీ వస్తుంది ఇక్కడ ఇంటూ డియు. దీస్ ఆర్ ప్రాపర్టీ. సో నా ఇంటిగ్రేషన్ తీసుకుంటే 1/2a ఇంటిగ్రేషన్ 0 to t ఇక్కడ సైన్ ఏటీ డియు. ఈ స్టూడెంట్స్ ఇంటిగ్రెంట్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ టీ, బట్ ఇంటిగ్రేట్ చేయాల్సింది యూతో, అంటే ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, ప్లస్ ఇంటిగ్రేషన్ 1/2a మొత్తం బయట తీసుకుంటా. ఇంటిగ్రేషన్ 0 to t సైన్ ఆఫ్ 2au
minus et du. స్టూడెంట్స్ ఇక్కడ చూసామా, ఇది sin et కంప్లీట్ కాన్స్టెంట్, అంటే 1/2a sin et కూడా తీసుకుందాం. మనం ఇంటిగ్రేషన్ వస్తుంది, ఇంటిగ్రేషన్ టీ సార్ ఓన్లీ 1 వస్తుంది లిమిట్ సార్. అప్లై చేస్తే 2 వస్తుంది. సో t/2a రాసుకుంటే ఇక్కడ ఈ పార్ట్ ప్లస్ సెకండ్ టర్మ్కి వెళ్దామా, 1/2a into c integration of sin is cos. We know that integration of sin is minus cos, but ఇక్కడ u by 2a by 2a అంటే 1/2a cos of 2au minus 2at. Am I right? సో నువ్వు లిమిట్స్ అప్లై అండి, 0 to t అప్లై చేస్తే 2at minus at అంటే cos at. ఓకే, దట్స్ ఓకే. అప్లై ద 0 లోయర్ లిమిట్ cos 0 minus 80. cos 0 minus 80 అంటే cos 80. అంటే cos 80 minus cos 80 రెండు వస్తాయమ్మా, రెండు cos 80 వస్తాయి అంటే 0 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. చూడండి, అప్పర్ లిమిట్ అప్లై చేయండి, t అప్లై చేయండి, 280 minus 80 cos e, జస్ట్ 80 అంటే cos 80 మైనస్ లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేయండి, 2a into 0 minus అంటే cos of minus 80 అంటే cos 80. సో దిస్ టర్మ్ బికమ్ వ్యానిష్ కంప్లీట్లీ. ఫైనల్ మనకి ఏం మిగిలింది, t/2a sin 80. See this, t/2a sin 80. డిపెండ్స్ ఆన్ ది ప్రాబ్లమ్. మనకు ఈ థీరం అప్లికేబుల్ చేయలేకపోతే డైరెక్ట్ కన్క్లూషన్లో ఏదైనా వస్తుంది. కన్క్లూషన్లో ఎవ్రీ ప్రాబ్లమ్, ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ కెన్ కమ్స్ అండ్ కన్క్లూషన్ మనం చేయగలుగుతాం ఈజీగా. ఇదే మోడల్ అమ్మ మీరు ప్రాక్టీస్ చేయండి. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ చెప్తుంది ఇక్కడ, ఇంతకుముందు ఎస్ బై ఉంది కదా, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. స్టూడెంట్స్, you practice this problem using convolution theorem. ఓకే, సో ఎనివే సార్ నెక్స్ట్ క్లాస్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది మా క్లాస్. ఎందుకంటే ఈరోజు మీతో పాటు మెకానికల్ కూడా క్లాస్ ఉంది ఆయనకు లాస్ట్ అవర్. మేబీ ఈ విల్ క్లబ్ యువర్ బోత్ సెక్షన్స్ అనుకుంటున్నాను. సపోజ్ సార్ తీసుకోకపోతే ఐ విల్ ట్రైన్ అమ్మ 3:30కి అట్లా తీసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ సార్ క్లాస్ తీసుకోకపోతే ఐ విల్ టేక్ యువర్ క్లాస్ 1 అవర్ తీసుకుంటా. ఈరోజు కన్క్లూషన్ థీరం అయిపోయింది అనుకోండి, ఆల్మోస్ట్ ఈ యూనిట్ అయిపోతుందమ్మా. ఒక్కటే టాపిక్ ఉంటుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్, సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూజింగ్ ల్యాప్టాప్స్. ఒక చిన్న టాపిక్ ఉంటుంది, అది అయిపోతుంది. మళ్ళీ యూనిట్ కంప్లీట్ చేద్దాం. ఈ ఒక్కరోజు అయితే కొంచెం కోఆపరేట్ చేయండి. సార్ క్లాస్ తీసుకోకపోతే అగైన్ 3:30 ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద క్లాస్. ఓకే స్టూడెంట్స్, రైట్. నౌ ఆల్ ఆఫ్ యూ గివ్ అటెండెన్స్ ఇన్ చాట్ బాక్స్, టేక్ ద క్లాస్. థ్యాంక్ యూ ఆల్.